హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నాకు ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారా? అసలేంటి ఈరోజు ఇలా రెడీ అయ్యి కెమెరా ముందుకొచ్చాను అనుకుంటున్నారా? యెస్, మీరందరూ గెస్ చేసింది కరెక్టే. ఈ రోజే నా బర్త్‌డే. బర్త్‌డే అని ఇంత హ్యాపీగా ఉన్నానని కాదు. మెయిన్ పాయింట్ అది కాదు. యాక్చువల్లీ నేను ఎప్పటినుంచో నాకొక డ్రీమ్ ఉండేది. నా ఓన్ ప్రొడక్ట్ నేను లాంచ్ చేయాలి అని. ఫైనల్లీ అది నేను కథావర్ణిక మొబైల్ యాప్ వెబ్‌సైట్ లాంచ్ చేశాను. నేను ఎంత హార్డ్ వర్క్ చేశానో, హార్డ్ వర్క్ చేస్తున్నంత సేపు ఇది సక్సెస్ అవుతుందా లేదా అని చాలా క్వెషన్స్ ఉండేవి మైండ్‌లో. బట్ నౌ ఎప్పుడైతే నేను దాన్ని లాంచ్ చేశానో, మీరు దాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారండి. అసలు మీ అందరికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు. నేను ఎప్పుడు నా బర్త్‌డేకి ఇలా రెడీ అవ్వాలి, ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అని అసలు ఎప్పుడూ లేదు. ఫర్ ది ఫస్ట్ టైం నా లైఫ్‌లో ఫర్ ది ఫస్ట్ టైం నా బర్త్‌డేకి మేకోవర్ అవ్వాలి, నా బర్త్‌డేని నేను సెలబ్రేట్ చేసుకోవాలి అని నాకు అనిపించింది. సో అందుకే ఇలా మేకోవర్ అయ్యాను. ఎలా ఉంది నా సారీ? బాగుందా? నా హెయిర్ స్టైల్, నా మేకోవర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదంతా మీ వల్లే. మీ అందరికీ ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు. అండ్ నేను లాస్ట్ వీడియోలో నా బర్త్డేని ఎవరైతే కరెక్ట్గా గెస్ట్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి 2 మెంబర్స్ అయితే కరెక్ట్గా గెస్ట్ చేశారు. మాధవి అండ్ జాను గారు ఇద్దరు కరెక్ట్గా గెస్ చేశారు. నేను వాళ్ళ నేమ్స్ కూడా డిస్ప్లే చేస్తాను ఇక్కడ స్క్రీన్ మీద. వాళ్ళకైతే డెఫినెట్గా ఈ మంత్ ఎండింగ్కి నేను గిఫ్ట్స్ అయితే పంపిస్తాను. బట్ మీ అడ్రస్ అనేది మాత్రం మొబైల్ యాప్లో సపోర్ట్ నెంబర్ ఇచ్చాను కదా వాట్సాప్, దానికి మీ అడ్రస్ సెండ్ చేయండి, నేను మీకు గిఫ్ట్స్ పంపిస్తాను. చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా మీ వల్లే. ఇంతకుముందు హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు ఇది సక్సెస్ అవుతుందా లేదా అని భయం ఉండింది కదా, బట్ ఇప్పుడు లేదు. నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీరు నాకు అంత సక్సెస్ ఇస్తారని చాలా హోప్ ఇస్తున్నారు మీరు నాకు. ఖచ్చితంగా మీ అందరి కోసం ఇలాగే ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాను. మీ అందరి బ్లెస్సింగ్స్ నా మీద ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.